కొత్త బైక్ కొన్నావా? అంత సీన్ లేదులే. ఉండేది ఇక్కడేనారా? బయటకు వచ్చాక నీ పని చెప్తా. ఏమ్మా, ఎలా రాసావు ఎగ్జామ్? చాలా బాగా రాశాను నాన్న. మావయ్య, అంజలికి ర్యాంక్ గ్యారంటీ. నెక్స్ట్ కాలేజీలో జాయిన్ చేయడానికి డబ్బులు రెడీ చేసుకోండి. నాన్న, నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఆ, హలో బావా. రేపు పొలం సర్వే కోసం ఆఫీసర్లు వస్తున్నారు. నువ్వు కూడా తప్పకుండా ఉండాలంట. మరి ఎలా బావా? నేను ఇక్కడ ఉండిపోయానుగా. అయితే ఏంటి బావా, లాస్ట్ బస్ ఎక్కొచ్చేయ్. నువ్వు లేకపోతే మనకొచ్చే లోన్లు రావట. మరి అమ్మాయి? ఓపీ ఉన్నాడు కదా బావా, వాడే పరీక్ష రాయించి తీసుకొస్తాడు. నువ్వు ముందు బయలుదేరు. బయలుదేరుతున్నావు కదా? సరే బావా, నేను ఇప్పుడే బయలుదేరతాను. సరే బావా. ఎవరు మావయ్య? మీ నాన్నరా, నన్ను వెంటనే రమ్మంటున్నాడు. ఏ అంత అర్జెంట్ ఏంటి? సర్వే కోసం ఎవరో ఆఫీసర్లు వస్తున్నారంట, నేను వెళ్ళాలి. నాన్న ఉన్నాడు కదా మావయ్య, తను చూసుకుంటాడులే అదంతా. మీ నాన్న ఒక్కడి వల్ల కాదురా, మీ అత్తయ్యకి కూడా బాగోలేదు ఒంట్లో. నేను వెళ్తాను. ఎగ్జామ్ అంజలితో నువ్వు రాయించి ఆ డబ్బులు కూడా నువ్వు వాడికి ఇచ్చేసాయి. సరే మావయ్య. జాగ్రత్తమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. పదలుడు. అంజలి, తలుపేసుకో. బావా, నాన్న వెళ్ళిపోయాడా? బస్ ఎక్కించి వచ్చాను. వద్దులు బావా. నేను వదలనుగా. వద్దులు బావా, ప్లీజ్. చెప్పాను కదా, ఇవన్నీ పెళ్ళయ్యాకే. ఒక్కసారి అంజలి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది బావా, చదువుకొని ప్లీజ్. అయితే నాకు ఒక ముద్ది వదిలేస్తా. బావా ప్లీజ్ అంజలి. చెప్పు, నువ్విస్తావా నన్ను ఇవ్వమంటావా? బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. వెంకటాద్రి అంటే ఎవరు? నేనే సార్. రాఘవయ్య? ఇతనే సార్. ఏమైంది మా సార్? బావా. గోపాల్, అంజలి వాళ్ళు మీ పిల్లలేనా? అవును సార్, మా పిల్లలే. మా పిల్లలే. ఏమైంది సార్ వాళ్ళకి? ఈ రోజు ఉదయం సిటీ బయట వాళ్ళ బాడీస్ దొరికాయి. అమ్మా అంజలి. అమ్మా, అమ్మా అంజలి. ఎలా ఉందమ్మా అంజలికి? ప్రస్తుతం పర్వాలేదు సార్, కాకపోతే స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా చూడమ్మా, మీ అమ్మాయికి ఏం కాదు, మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? లోపల ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఓ గంటలో మీరు కలవచ్చు. గోపాల్ ఎక్కడున్నాడు? రండి సార్, చూపిస్తాను.
పదండమ్మా. రే గోపాల్, గోపాల్, అల్లుడు ఏంట్రా గోపాల్ ఇదంతా? ఏమైందిరా? అసలు ఏమైందిరా గోపాల్? ఏమైందిరా?